హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హౌస్ వెరైటీస్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్కు అట్లు వేస్తున్నానండి. ఈ అట్లకు ఒక పాత్రను తీసుకొని పాత్రలో రాగి పిండి, బియ్యం పిండి, సాల్ట్, చిన్నగా కట్ చేసినట్టు ఆనియన్స్ వేసుకొని వాటర్ పోసుకొని లూజ్గా కలుపుకోవాలండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని పక్కకు ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పేనం పెట్టి పేనం వేడైన తర్వాత ఆనియన్తో ఆయిల్ పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలండి. తర్వాత గ్లాస్ సహాయంతో ఈ మిశ్రమాన్ని ఇలా అట్లలా వేసుకోవాలండి. మూతను పెట్టుకోవాలండి. మూత పెట్టుకోవడం వల్ల మనకు అట్లు పైన పగలకుండా వస్తుందండి, స్మూత్గా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రాగిపిండి సమ్మర్లో వాడడం హెల్త్కి మంచిది కదా, అందుకని చెప్పేసి ఇలా చేశానండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రాగిపిండి అట్లకు కాంబినేషన్గా బెండకాయ సాంబార్ చేశానండి. బెండకాయ సాంబార్ రాగిపిండి అట్లు చాలా బాగుంటుంది కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. మా వీడియోని ఎప్పటికి ఇలాగే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మా బ్రేక్ఫాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మరి మీ బ్రేక్ఫాస్ట్ అయిందా? కామెంట్ చేయండి. రాగిపిండి అట్లు మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.